పార్ట్ 2కి మరి ఎక్సైటెడ్గా ఉన్నారా? మరి ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఆడవాళ్ళకి ఏం కావాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎమోషనల్ ప్రెజెన్స్. అంటే చాలామంది ఆడవాళ్ళకి మీరు ఇచ్చే గిఫ్ట్లు కానీ గ్రాండ్ గెస్చర్స్ ఆర్ లగ్జరీ ఇలాంటివేం కోరుకోరు. జస్ట్ వాళ్ళు మీ ఎమోషనల్ ప్రెజెన్స్ 100% కోరుకుంటారు అంతే. అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ మాటలు తేలిగ్గా తీసుకుని కొట్టి పడేయకుండా వినడం. వాళ్ళు మాట్లాడేది జస్ట్ వ్యాలిడేట్ చేయడం అంతే. దే వాంట్ అటెన్షన్ నాట్ డిస్ట్రాక్షన్. బీయింగ్ ఫుల్లీ ప్రెజెంట్ మేక్స్ ఎ ఉమెన్ ఫీల్ వాల్యూడ్. అప్రిసియేషన్ అండ్ వ్యాలిడేషన్ నెక్స్ట్ వన్. ఆడవాళ్ళు సైలెంట్గా చాలా క్యారీ చేస్తుంటారండి. ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, వాళ్ళ ఎగ్జామ్స్, హోంవర్క్, డ్యూటీలు, రిలేటివ్స్ ప్రెషర్స్, ఎక్స్పెక్టేషన్స్, ఇంకా చాలా బాధ్యతలు తీసుకుంటారు. పైగా వాళ్ళు చాలా తక్కువ కంప్లైంట్ చేస్తారు వీటి డ్యూటీస్ గురించి. సో వాళ్ళు చేసే ఎఫర్ట్ని గుర్తించి థ్యాంక్ యూ అనో, నువ్వు చాలా పనిచేస్తున్నాను నోటి ద్వారా చెప్పకపోయినా మీ చేతుల ద్వారా దాన్ని మీ అప్రిసియేషన్ని చూపించవచ్చు. దిస్ స్మాల్ వ్యాలిడేషన్ బిల్డ్స్ ఏ సెక్యూరిటీ ఇన్ ద రిలేషన్షిప్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇన్ ఎఫర్ట్. ఉమెన్ డోంట్ వాంట్ పర్ఫెక్షన్. వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే చాలు. కన్సిస్టెన్సీ ఎట్ ద రేట్ ఆఫ్ కమ్యూనికేషను, సపోర్టు, ఎఫెక్షన్. అంటే ఒకరోజు నవ్వుతూ చక్కగా మాట్లాడి ఇంకో రోజు ఏదో మూడీగా ఉండి దూరం పెట్టి అసలు పట్టించుకున్నట్టుగా ఉంటే వాళ్ళు ఇష్టపడరండి. సో ఈ కన్సిస్టెన్సీ వల్ల నమ్మకం ఏర్పడుతుంది, నమ్మకం వల్ల ఎమోషన్ కనెక్షన్ పెరుగుతుంది. సో అర్థమైంది కదా మరి మీ రిలేషన్షిప్లో మీ లేడీస్కి ఏం కావాలో. ఇది మీకు నిజమనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్. థ్యాంక్ యూ.